ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు నమోదైంది. నేమకల్లులో వైసీపీ నేతల దాడిపై బాధితుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే విరూపాక్షి సహా 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అటు నేమకల్లులో వైసీపీ దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎమ్మెల్యే విరూపాక్షి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరూపాక్షి వాహనంలో కర్రలు, ఇనుపరాడ్లు గుర్తించారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు నమోదైంది. నేమకల్లులో వైసీపీ నేతల దాడిపై బాధితుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే విరూపాక్షి సహా 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఏంటి ఈ కేసు సంబంధించి డీటెయిల్స్ ఏంది? ఎట్ ద సేమ్ టైం ఆయన చేతిలో గాయపడిన బాధితుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఏంటి రెండింటికి సంబంధించి అప్డేట్స్? శంకరి, టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి ఎమ్మెల్యేను ఆయన కుమారుడిని కూడా జైలు పంపించడం జరిగింది. నేపథ్యంలోనే మళ్ళీ ఏదైతే టీడీపీ నాయకుడు పురుషోత్తం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆలూరు ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు మరి 12 మంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎదురుగా వస్తున్న తన వాహనానికి అడ్డుగా ఉన్నారని వైసీపీ నాయకులంతా కూడా చాలా తనపై దుర్భాషలాడుతూ ఆ ఎమ్మెల్యే వాహనానికి ఎదురుగా వస్తావా అంటూ పైన కూడా దాడి చేసి అదేవిధంగా తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా టీడీపీ నాయకుడు పురుషోత్తం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ వైసీపీ మూకల దాడిలో గాయపడినటువంటి శేఖర్ యాదవ్ తో మరో ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు అయితే దళిత మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెపై దాడి చేసినటువంటి ఆమెపై కూడా అయితే టీడీపీ నాయకులు కూడా పరామర్శించి అండగా ఉంటామని కూడా భరోసా ఇస్తున్నటువంటి క్రమంలో ఇద్దరు పరిస్థితి అయితే కొంత విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా టీడీపీ హైకమాండ్ నుంచి అయితేనేమి అదేవిధంగా స్థానిక టీడీపీ నాయకులు కూడా ఆసుపత్రి వైద్యులను కూడా చెప్పారు. మరోవైపు ఈ దాడుల పరంపర పైన కూడా పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఆ దాడి సమయంలో ఎమ్మెల్యే వాహనంలో మారణాయుధాలు ఉన్నట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. ఆ కర్రలతో పాటు ఇనుపరాడ్లు ఉన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించి ఎమ్మెల్యే వాహనాన్ని కూడా పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి అక్కడే ఉంచారు. వెహికల్ కూడా స్వాధీనం చేసుకొని అందులో ఉన్నటువంటి ఇనుపరాడ్లు అదేవిధంగా పట్టుడు కర్రలను కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు పైన కేసులు నమోదు చేశారు. స్థానికంగా ఘటనా సమయంలో దొరికినటువంటి వీడియోలు, ఫోటోల ఆధారంగా పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు అయితే చాలా మంది పైన కేసులు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు సమయంలో చేస్తున్నాం కాబట్టి ఇంకా విచారణ ముగియలేదు. సో దర్యాప్తులో మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కానీ ఆ పోలీసు వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటనను కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు ఎవరైతే తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేశారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ సుగ్గన్న.